2026లో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఛానల్లో ఫస్ట్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలా లేక లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలా అనే డౌట్ మీలో చాలా మందికి ఉండే ఉంటది. మానిటైజేషన్ షార్ట్ వీడియోస్ తో చేసుకుంటే మేలా లేక లాంగ్ వీడియోస్ తో చేసుకుంటే మేలా, ఏ వీడియోస్ ఎక్కువగా చేస్తే ఎక్కువ రెవెన్యూ వచ్చే ఛాన్స్ ఉంది అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా మంది మానిటైజేషన్ చేసుకోవటానికి 1, 2, 3, 4, 5 సంవత్సరాలు అయితే టైం అయితే తీసుకుంటున్నారు. సరే, ఎలాగోలా కష్టపడి మానిటైజేషన్ చేసుకున్నా మళ్ళీ ఫస్ట్ $100 ని కంప్లీట్ చేయడానికి, ఫస్ట్ పేమెంట్ తీసుకోవటానికి అన్ని సంవత్సరాలే వెయిట్ చేస్తున్నారు. ఇలా నా దగ్గరికి ఒక ఛానల్ అయితే రావటం జరిగింది. ఒక సిస్టర్ అయితే ఇలా షేర్ చేసుకున్నారు. వాళ్ళ ఛానల్ మానిటైజేషన్ అయి 5 years అవుతున్నా కూడా స్టిల్ ఇప్పటికి కూడా వాళ్ళ ఛానల్లో $100 కంప్లీట్ అవ్వలేదు, $89 మాత్రమే అయ్యాయి అని చెప్పేసి చాలా బాధపడి తన బాధనైతే నాతో షేర్ చేసుకుంది. ఇలా మన ఛానల్స్ కి కూడా జరగకుండా మన ఛానల్ ప్రతి మంత్ పేమెంట్ తీసుకునే విధంగా మన ఛానల్ ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్ గా ఇప్పుడు ఛానల్ పెట్టి షార్ట్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ చేసుకున్న వాళ్ళ ఇన్కమ్ ఎలా ఉంది, లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ చేసుకున్న వాళ్ళ ఇన్కమ్ ఎలా ఉంది, ఓన్లీ లైవ్ లే చేసి లైవ్ లోకి వచ్చిన వాచ్ టైమ్ తో మానిటైజేషన్ చేసుకున్న వాళ్ళ ఇన్కమ్ ఎలా ఉంది అనేది విత్ రియల్ ప్రూఫ్ తో సహా ఈ వీడియోని నేను మీకు కంటిన్యూ చేయబోతున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ కూడా చేయండి. ఇప్పుడైతే ఒక ఛానల్ ప్రమోషన్ అయితే చూద్దాం. ఛానల్ నేమ్ వచ్చేసి ఇందిరా లైఫ్ స్టైల్ ఇన్ అమెరికా. కంటెంట్ వచ్చేసి బ్లాగ్స్ కంటెంట్. చాలా మంచి బ్లాగ్స్ అయితే తీస్తున్నారు. యుఎస్ లో ఉండే ప్లేసెస్ ని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ప్రతి వీక్ లైవ్ పెట్టి మీకు యుఎస్ లో ఉండే ప్లేసెస్ ని కూడా చూపించబోతున్నారు. వీళ్ళ ఛానల్ అయితే కొలాబ్ చేస్తున్నాను. వీళ్ళ ఛానల్ కి కూడా మీ లవ్ అండ్ సపోర్ట్ అందించండి. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. నేను రోజు కెమెరా ముందుకు వచ్చి చెప్పేదాన్ని, కానీ ఈ రోజు మీకు ఇలా నోట్బుక్ లో ప్రిపేర్ చేశానన్నమాట. ఎందుకంటే అర్థం చేసుకోవటానికి ఇంకా బాగా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా మీకు నోట్బుక్ లో రాసి మరీ చూపిస్తున్నాను. ఈ ఒక్క వీడియోలో మీకు ఎన్నో క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరుకుతుంది అని చెప్పేసి నేనైతే బిలీవ్ చేస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడ చాలా మంది అసలు మానిటైజేషన్ అంటే ఏంటి అని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉండారండి. చాలా మంది కమెంట్స్ చేశారు. అసలు మానిటైజేషన్ అంటే ఏంటి అంటే, మన యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించడానికి అర్హత పొందాలి అంటే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి. ఈ మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్ అంటే, మన ఛానల్ కి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ అలాగే 4000 గంటల వాచ్ టైమ్ ని మనం కంప్లీట్ చేయాలి. ఈ వాచ్ టైమ్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అంటే, లాంగ్ వీడియోస్ మరియు లైవ్ల వల్ల వచ్చే వాచ్ టైమ్ తో మనం మన ఛానల్ ని మానిటైజేషన్ అనేది చేసుకోవచ్చు. మీరు ఒకవేళ మీ ఛానల్ ని వాచ్ టైమ్ ద్వారా కంప్లీట్ చేస్తున్నారు అన్నట్లయితే మీకు ఇక్కడ 365 days టైం ఉంటుంది, అంటే 1 year టైం ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు 500 సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే 3000 వాచ్ అవర్స్ వచ్చాయనుకోండి, మీరు మినీ మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అవుతారు. మినీ మానిటైజేషన్ అంటే ఏంటి అంటే, హాఫ్ మానిటైజేషన్ అనుకోండి. అంటే మినీ మానిటైజేషన్ అయింది అంటే వీడియోస్ పై నుంచి అమౌంట్ అయితే రాదు, అంటే మనం చేసే వీడియోస్ కి అమౌంట్ అయితే అప్పుడే జనరేట్ అవ్వదు. ఈ మినీ మానిటైజేషన్ ద్వారా మనకు సూపర్ చార్ట్స్, మెంబర్షిప్స్, సూపర్ థ్యాంక్స్, సూపర్ స్టిక్కర్స్ ఇవి కూడా వస్తాయన్నమాట. అంటే ఎవరైనా మీ వీడియోస్ నచ్చి వీటి ద్వారా కూడా మీ ఛానల్ కి మనీ అనేది సెండ్ చేయొచ్చు. మీకు వీటి నుంచి రెవెన్యూ అనేది జనరేట్ అవ్వటం జరుగుతుందన్నమాట. ఒకవేళ మీరు లాంగ్ వీడియోస్ ద్వారా అండ్ అలాగే లైవ్ల ద్వారా మీ ఛానల్ మానిటైజేషన్ చేసుకోవాలనుకుంటే ఇలా ఉంటది. లేదు, షార్ట్ వీడియోస్ నుంచి మీ ఛానల్ మానిటైజేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇది సపరేట్ ఉంటది అనమాట. కేవలం మీకు షార్ట్ వీడియోస్ ద్వారానే మానిటైజేషన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి 365 days అంటే 1 year టైం ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు 90 days లో 10 million వ్యూస్ రావాలి. ఒకవేళ మీకు 3 నెలల్లో 10 million వ్యూస్ వచ్చినట్లయితే మీకు ఫుల్ మానిటైజేషన్ అవుతుందన్నమాట. సేమ్ ఇక్కడ 500 సబ్స్క్రైబర్స్ వచ్చి 3000 గంటల వాచ్ టైం వస్తే మినీ మానిటైజేషన్ ఎలా అయితే అవుతుందో, సేమ్ ఇక్కడ కూడా మీకు 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ 3 million వ్యూస్ వచ్చినాయనుకోండి, మినీ మానిటైజేషన్ అవుతుంది. షార్ట్స్ వల్ల మినీ మానిటైజేషన్ అయినా కూడా సేమ్ ఇవే వర్తిస్తాయి. సేమ్ ఇక్కడ కూడా మీరు ఇవి ఎలిజిబుల్
ఎనేబుల్ చేసుకోవచ్చు. వీటి నుంచి కూడా మీకు మనీ అనేది జనరేట్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే షార్ట్ వీడియోస్ యొక్క వాచ్ టైం అనేది యాడ్ అవ్వదు. చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే షార్ట్ వీడియోస్ నుంచి కూడా వచ్చి వాచ్ టైం యాడ్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది ఇలా అనుకుంటూ ఉంటారు. స్టిల్ ఇప్పటికి కూడా చాలా మందికి తెలీదు. ఇక్కడ మీకు అవుతే వాచ్ టైం ద్వారా అవ్వాలి అంటే లాంగ్ వీడియోస్ లైవ్ల వల్ల, ఇక్కడ షార్ట్ వీడియోస్ నుంచి అవ్వాలి అంటే ఓన్లీ మీకు 10 మిలియన్ వ్యూస్ రావాలి, వ్యూస్ ద్వారా అన్నమాట. ఇక్కడ మనకు 90 days రీసైకిల్ ప్రాసెస్ అయితే ఉంటదన్నమాట. ఇలా మీకు వైటీ స్టూడియో ఓపెన్ చేసినట్లయితే ఎర్న్ ఆప్షన్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తూ ఉంటది. ఇప్పుడు సపోజ్ మీకు 90 days లో ఇలా 2 lakhs వ్యూస్ వచ్చాయి అనుకోండి సపోజ్. ఇక్కడ ఈ 90 days దాటి మీరు 91 డేలోకి అడుగు పెట్టారు అనుకోండి. ఈ 90 days లో మీకు ఫస్ట్ డే వ్యూస్ వచ్చి ఉంటాయి కదా, అవి ఇక్కడ లెస్ అవుతాయి అన్నమాట. వ్యూస్ అనేవి డౌన్ అవుతా వస్తాయి. మీరేం చేయాలి, ఫాస్ట్ గా వీడియోస్ పెట్టి ఈ 10 మిలియన్ వ్యూస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటది. ఇక్కడ మనం మెయిన్ టాపిక్ లోకి వస్తే, ఇక్కడ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు షార్ట్ వీడియోస్ పెట్టాలా లేక లాంగ్ వీడియోస్ పెట్టాలా అనే డౌట్ చాలా మందికి ఉంటది అని చెప్పాను కదా. ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో మీరు ఏం చేస్తారు అంటే ఒక 1 week or 2 weeks షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయండి. బికాస్ ఎందుకు అంటే ఇక్కడ కొత్త ఛానల్ కి సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఉండరు. మీరు తీసుకొచ్చి సడన్ గా లాంగ్ వీడియోస్ పెడితే ఎవ్వరు చూడరు. బికాస్ సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళే లేకపోతే మీ వీడియోస్ ని ఎవరు చూస్తారు అలా. కాబట్టి మీరు షార్ట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయండి. తొందరగా ఆడియన్స్ లోకి మీ ఛానల్ వెళ్తుంది, సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు వస్తారు. నేను రీసెంట్ గా ఒక ఛానల్ అయితే మానిటైజేషన్ చేశాను అండ్ అలాగే చాలా ఛానల్స్ మానిటైజేషన్ చేశాను. కొంతమంది జస్ట్ ఛానల్ పెట్టిన విత్ ఇన్ 1 month, 2 months, 3 months లోపలే వాళ్ళ ఛానల్ ని షార్ట్ వీడియోస్ నుంచి మానిటైజేషన్ అయితే చేసుకున్నారనమాట. రీసెంట్ గా ఒక ఛానల్ అయితే నేను షార్ట్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ చేశాను. విత్ ఇన్ 1 month లోపలే వాళ్ళు వాళ్ళ ఛానల్ ని షార్ట్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ చేసుకోగలిగారు. ఇక్కడ మీరు ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి. మీకు అక్కడే తెలిసిపోతుంది 1K వ్యూస్ వస్తున్నాయా, 2K వ్యూస్ వస్తున్నాయా, మీ వీడియోస్ కి ఎలా వ్యూస్ వస్తున్నాయి అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీ షార్ట్ వీడియోస్ కి 10K, 20K, 30K ఇలా మంచి వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, మీరు రెగ్యులర్ గా షార్ట్ వీడియోస్ కొంచెం ఫాస్ట్ గా అప్లోడ్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ 10 మిలియన్ వ్యూస్ కంప్లీట్ అయ్యాయి అనుకోండి, మీ ఛానల్ షార్ట్స్ వల్ల మానిటైజేషన్ అవుతుందన్నమాట. చాలా మంది షార్ట్ వీడియోస్ వల్ల అవ్వదులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ కంటెంట్ బాగుండాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఈ వీడియోకి ఇలా మ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో చాలా మంది కంటెంట్ పెడుతున్నామని చెప్పేసి పెడుతూ ఉంటారు. అలా పెడితే వ్యూస్ రావు. ఇప్పుడు నేను ఒక వీడియో షూట్ చేయాలి అంటే ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను మీకు ఈ వీడియో వెనకాల ఒక వీడియో పెట్టాను. 2026లో మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే ఈ తప్పులు చేయకుండా ఉంటే మానిటైజేషన్ అవుతుంది అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి నేను ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను. ఇలా ఇది మీరు టెక్ కంటెంట్ కదా, ఇలా మీరు చేసుకోవచ్చు, మేమేం చేయాలి వ్లాగ్స్ అని చెప్పేసి మీరు అనొచ్చు నన్ను. ఇక్కడ ఏంటి అంటే మీరు ఏదైనా ఒక వీడియో షూట్ చేస్తున్నారు, ఆ వీడియోలో మాట్లాడుతున్నారు అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోండి. ఎట్లా అంటే ఆఫ్ కెమెరానే ఆ వీడియోలో మీరు ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు అనేది ఒకసారి ప్రిపేర్ అవ్వండి. ఏ మాట మాట్లాడితే బాగుంటది, ఈ టాపిక్ ని ఎలా తీసుకెళ్తే బాగుంటది, వే ఆఫ్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది ఒకసారి మీరు వీడియో షూట్ చేసుకోకముందే మీరు మాట్లాడారు అనుకోండి, బాగా కెమెరా ముందుకు వచ్చేసరికి కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు, క్లారిటీ ఉంటది వీడియో. అట్లా మీరు ఉన్నారనుకోండి, షార్ట్ వీడియోస్ కి మంచి కంటెంట్ పెడితే ఖచ్చితంగా మీకు ఇలా 90 days లోనే మీకు మానిటైజేషన్ అనేది అవుతుందన్నమాట. ఇక్కడ షార్ట్ వీడియోస్ నుంచి రెవెన్యూ విషయానికి వచ్చి మాట్లాడితేగిన షార్ట్ వీడియోస్ ఒక రెవెన్యూ చాలా తక్కువ ఉంటదన్నమాట. ఒక్క లాంగ్ వీడియోస్ కి వచ్చే ఇన్కమ్ 10-20 షార్ట్ వీడియోస్ తో సమానం అనమాట. అంటే లాంగ్ వీడియోస్ కి ఎక్కువ వస్తుంది ఇన్కమ్. ఇలా ఇక్కడ మీరు 10-20 షార్ట్స్ పెడితే గానీ రాని ఇన్కమ్ ఒక్క లాంగ్ వీడియోకే వచ్చేస్తుంది అనమాట. షార్ట్ వీడియోస్లలో 1 lakh వ్యూస్ వస్తే చాలా తక్కువ ఇన్కమ్ వస్తుంది. అదే లాంగ్ వీడియోస్ కి 1 lakh వ్యూస్ వచ్చింది అనుకోండి, ఇన్కమ్ చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. ఇక్కడ ఎందుకంటే షార్ట్ వీడియోస్ కి యాడ్స్ అనేవి తక్కువ పడతాయి. సో కాబట్టి ఇక్కడ మనకు తక్కువ రెవెన్యూ అనేది రావటం జరుగుతుంది. ఇది కంప్లీట్ గా మీరు షార్ట్ వీడియోస్ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇప్పుడు లాంగ్ వీడియోస్ గురించి మనం మాట్లాడదాం.
ఇప్పుడు లాంగ్ వీడియోస్ ప్లస్ లైవ్ల వల్ల వచ్చే వాచ్ టైం కూడా మీకు హెల్ప్ అవుతుందన్నమాట ఈ 4000 గంటల వాచ్ టైం ని కంప్లీట్ చేయడానికి. ఇక్కడ కొంతమంది ఇలా అంటూ ఉంటారు, అక్కడ నేను ఛానల్ స్టార్ట్ చేశాను కానీ నాకు టైం లేదు, నేను జాబ్ చేస్తూ ఉంటాను, లేకుంటే నాకు పాప ఉంది అక్క, ఇలా చాలా చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు ఏం చేస్తారు, అలా ఎవరైనా బిజీ స్కెడ్యూల్ కానీ టైం కేటాయించలేకుండా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి, వాచ్ టైం కంప్లీట్ చేయడాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు 365 డేస్ టైం ఉంటుంది కదా, మీరు కొంచెం ఫ్రీ ఆఫ్ మైండ్ తో నిదానంగా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. కన్సిస్టెంట్ గా మీరు వీక్ కి 3 లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి. అండ్ అలాగే కుదిరినప్పుడు లైవ్ కూడా చేస్తూ ఉండండి. అప్పుడు మీరు తొందరగా 4000 వాచ్ అవర్స్ ని కంప్లీట్ చేయగలుగుతారనమాట. ఇన్కమ్ విషయానికి వస్తే ఇక్కడ లాంగ్ వీడియోస్ కి ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉంటది. సపోజ్ ఇక్కడ మీకు లాంగ్ వీడియోకి 1K వ్యూస్ వచ్చాయనుకోండి, 20 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటది లాంగ్ వీడియోస్ కి, మీ సిపిఎం ఆర్పిఎం ని బట్టి. నాకు రీసెంట్ గా ఒక వీడియోకి అయితే సిపిఎం వచ్చేసి ఇలా 100 రూపీస్ అయితే చూపించింది అనమాట. అది మనం చేసే కంటెంట్ మీద ఆధారపడి ఉంటది. సో ఇలా మనకు ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, లాంగ్ వీడియోస్ ద్వారా ఆడియన్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, స్ట్రాంగ్ పవర్ఫుల్ సబ్స్క్రైబర్స్ అయితే దొరుకుతారనమాట. ఎందుకంటే ఈ షార్ట్ వీడియోస్ నుంచి ర్యాండమ్ గా ఎవరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. కానీ లాంగ్ వీడియోస్ అలా ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనం ఫేస్ చూపిస్తాం, మన ఒరిజినల్ కంటెంట్ ఉంటది, అంతా బాగుంటది. కాబట్టి వీళ్ళు పవర్ఫుల్ సబ్స్క్రైబర్స్ అవుతారు. ఎందుకంటే కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు పెట్టే ప్రతి వీడియోని కూడా వీళ్ళు చూస్తారనమాట. ఇలా మీకు వాచ్ టైం పరంగా హెల్ప్ అవుతుంది, ఇన్ ఫ్యూచర్ మీకు రెవెన్యూ పరంగా కూడా హెల్ప్ అవుతుంది అనమాట లాంగ్ వీడియోస్. అండ్ అలాగే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి లాంగ్ వీడియోస్ రీసెంట్ గా 2-3 ఛానల్స్ అయితే చేశాను. జస్ట్ 1 వీక్ బ్యాక్ చేశాను అనమాట. వాళ్ళు మంచి కంటెంట్ చేసుకుంటూ వచ్చారు. విత్ ఇన్ 10 వీడియోస్ తోనే వాళ్ళ ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందనమాట. ఎవరి ఛానల్లో అల్గోరిథం ఎలా ఉంటది ఏంటి అనేది తెలీదు. అంటే ఎవరి ఛానల్లో లాంగ్ వీడియోస్ కి రీచ్ ఎలా వస్తుంది, షార్ట్ వీడియోస్ కి రీచ్ ఎలా వెళ్తుంది మనకు తెలియదు. మనం ఏం చేయాలి అంటే షార్ట్ వీడియోస్ చేయాలి, లాంగ్ వీడియోస్ చేయాలి, అన్ని చేసుకుంటూ రావాలన్నమాట. అలా నెక్స్ట్ లైవ్లు అనమాట. ఇక్కడ లైవ్లు, మ్యూట్ లైవ్లు, సైలెంట్ లైవ్లు ఇలా కాకుండా మీరు ఒరిజినల్ లైవ్లు అంటే మీరు ఫేస్ కనిపించి చేయండి లైవ్లు, లేదా మీరు కంటెంట్ ఏదైతే చేస్తున్నారో ఆ కంటెంట్ ను మాత్రమే చూపించుకుంటా మీరు లైవ్ అనేది చేసుకోవచ్చు, ఫేస్ చూపించకుండా అయినా కూడా. అప్పుడు మీకు వాచ్ టైం అనేది వస్తుంది. డైలీ మీరు లైవ్లు చేశారనుకోండి, మానిటైజేషన్ అవుతుందన్నమాట ఈజీగా. రీసెంట్ గా ఒక సిస్టర్ అయితే తన ఛానల్లో లాంగ్ వీడియోస్ పెట్టలేదు, షార్ట్ వీడియోస్ పెట్టలేదన్నమాట. తను కేవలం రోజు లైవ్లు చేసుకుంటూ తన ఛానల్ని మానిటైజేషన్ అయితే చేసుకుందనమాట. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీకు రెవెన్యూ అనేది కొంచెం తక్కువ వస్తుందన్నమాట. రెవెన్యూ అనేది మనకు లైవ్ వీడియోస్కి ఒక 40-50 ఇలా మాత్రమే మనకి ఇన్కమ్ వస్తుంది. అంటే అది మీకు వచ్చే వ్యూస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓవరాల్గా మనకు ఇన్కమ్ తీసుకొచ్చి పెట్టేది ఏదన్నా ఉందా అంటే అది కేవలం లాంగ్ వీడియోస్ మాత్రమే అనమాట. ఇక్కడ షార్ట్ వీడియోస్ మనకు రీచ్ పరంగా హెల్ప్ అవుతాయి, కానీ ఇన్కమ్ పరంగా పెద్దగా వర్కౌట్ అవ్వదు. ఈవెన్ మీ ఛానల్ని షార్ట్ వీడియోస్ ద్వారా మీరు మానిటైజేషన్ చేసుకున్నా కూడా మీరు డబ్బులు సంపాదించాలి, మీకు ప్రతి నెల పేమెంట్ రావాలి అంటే మీరు ఖచ్చితంగా మీ ఛానల్లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసుకోవాల్సిందే. మీ షార్ట్ వీడియోస్కి స్టార్టింగ్లో మంచిగా వ్యూస్ వస్తున్నాయంటే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసి షార్ట్ వీడియోస్ నుంచి మానిటైజేషన్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీరు లాంగ్ వీడియోస్ కూడా పెట్టుకుంటూ రండి. సడన్గా మీరు రెగ్యులర్గా షార్ట్సే పెట్టేసి సడన్గా లాంగ్ వీడియోస్ తీసుకొచ్చి పెట్టినా కూడా పెద్దగా రీచ్ అనేది రాదు సడన్ గా. ఇక్కడ మీకు ఓవరాల్ గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే షార్ట్ వీడియోస్ రీచ్ పరంగా హెల్ప్ అవుతాయి, అంటే బాగా వైరల్ అవ్వటానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సబ్స్క్రైబర్స్ వస్తారు, మీ కంటెంట్ బాగుంటే మానిటైజేషన్ కూడా అవుతుంది. లాంగ్ వీడియోస్ ఎట్లా అంటే ఇన్కమ్ వైజ్ అండ్ అలాగే లాయల్ సబ్స్క్రైబర్స్ అయితే దొరుకుతారు. లైవ్ల వల్ల మనకు వాచ్ టైం కూడా వస్తుంది, అండ్ అలాగే సబ్స్క్రైబర్స్ తో ఇంటరాక్షన్ కూడా వస్తుంది. సో ఇది మీకు ఏం అర్థమైంది, మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు ఛానల్ అనేది నాకు కామెంట్ చేయండి. ఐ హోప్ ఇంతకంటే క్లియర్ గా ఎవరు చెప్పలేరు అని చెప్పచ్చో లేదో చెప్తారో లేదో నాకు తెలీదు. సో నేనైతే క్లియర్ గా చెప్పాను అని చెప్పేసి అనుకుంటున్నాను.
స్టిల్ ఇప్పటికి కూడా మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు అంటే నేను మీకు ఒక సింపుల్ ప్లాన్ అయితే చెప్తాను. ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీ ఛానల్లో డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఇక్కడ నేను లైవ్స్ 3 months ప్లాన్ అయితే ఇస్తున్నాను. డైలీ మీరు 1 hour లైవ్ చేశారనుకోండి, నేను జస్ట్ రఫ్గా క్యాలిక్యులేషన్ వేసి చెప్తున్నాను అనమాట. సపోజ్ మీకు డైలీ లైవ్ చేస్తున్నప్పుడు ఒక 20 వాచ్ అవర్స్ వస్తున్నాయి అనుకోండి, నెలకు ఎన్ని రోజులు, 30 రోజులు ఇంటూ 20 వాచ్ అవర్స్ కొడితే మనకు 600 వాచ్ అవర్స్ వస్తాయన్నమాట. అంటే ఒక నెలకి మనకు 600 వాచ్ టైం అయితే రావటం జరుగుతుంది. నేను ఎన్ని నెలలు అంటున్నాను, 3 నెలలు అంటున్నాను. 3 నెలలు ఇంటూ 600 కొడితే 1800 అనమాట. రోజు 20 గంటలు ఏం రావు కదా, 30 రావచ్చు, 40 రావచ్చు, ఎంతైనా రావచ్చు అనమాట. సో అలా మీకు ఒక 2000 వాచ్ టైం వచ్చింది అనుకోండి. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయండి అని చెప్తున్నాను. అక్కడ మీకు లాంగ్ వీడియోస్ నుంచి ఒక 1000 వాచ్ టైం వచ్చింది అనుకోండి. ఇక్కడ లైవ్ లో యొక్క వాచ్ టైము ప్లస్ లాంగ్ వీడియోస్ యొక్క వాచ్ టైం కలిపితే 3000 వాచ్ టైం ఇక్కడ వచ్చేస్తుంది మీకు వితిన్ 2-3 months లోనే. అప్పుడు మీరు మినీ మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అవుతారనమాట. 50 people మీ 1 hour లైవ్ ని చూస్తే ఇక్కడ మీకు 50 గంటల వాచ్ అవర్స్ అయితే రావటం జరుగుతుంది. కొంతమంది అంటుంటారు లైవ్ లో ఎవరు రాకపోయినా కూడా వాచ్ టైం వస్తుందా అని చెప్పేసి. ఆడియన్స్ లేకుంటే వాచ్ టైం రాదు. మీరు రెగ్యులర్ గా చేస్తున్నారంటే సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా వస్తారు. మీరు రారు అని చెప్పేసి మీరు అట్లనే ఉండకండి, నెగటివ్ గా ఉండకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ గా ఉండండి. సో ఇలా మీరు కంప్లీట్ చేయగలిగితే డైలీ లైవ్ ప్లస్ లాంగ్ వీడియోస్ వీక్కి 3 ఖచ్చితంగా మీ ఛానల్ వితిన్ ఇలా 3-4 months ఆర్ 5 months లోనే మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. మేము చాలా మంచి కంటెంట్ చేస్తున్నాం, అయినా కూడా మాకు వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి ఎవరైతే బాధపడుతున్నారో, ఇక్కడ మీకు ప్రమోట్ అనే ఆప్షన్ ఉంటుంది. యూట్యూబ్ మన వీడియోస్ ని ప్రమోట్ చేస్తుందన్నమాట. మీ స్తోమతని బట్టి మీరు 100 రూపీసా లేదా ఎంతో కొంత మనం యూట్యూబ్ కి పే చేస్తే మన వీడియోస్ ని ప్రమోట్ చేస్తుందన్నమాట. అప్పుడు మీకు ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీన్ని మీరైతే యూటిలైజ్ చేసుకోండి. సో చూసారు కదా, ఇంకా ఈ టాపిక్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ అన్ని మీరు ఏవైతే ఈ వీడియో చేయండి అని చెప్పేసి ఎక్కువ మంది అడిగిన మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.